వెల్కమ్ బ్యాక్ టు ఈటీ టాక్స్. ఈ మధ్య మనం ఎన్నో చిత్రాలు చూస్తుంటాం, కానీ రైతుల మీద తీసే చిత్రాలు, అందులో తెలంగాణ రైతుల మీద తీసే చిత్రాలు నిజ జీవితానికి దగ్గరలో ఉంటాయి. అలాంటి చిత్రమే అప్పుల బాధకు ఇల్లు అమ్ముకుంటే. రైతు కూలి జీవితాలపై తీసిన చిత్రం ఇది. ఈ చిత్రం పల్లెటూరులో రైతు కూలి వాళ్ళు బ్రతుకులు ఎలా ఉంటాయో చాలా బాగా చూపించారు డైరెక్టర్ వాయుకుమార్ గారు. అప్పుల బాధకు ఇల్లు అమ్ముకుంటే అనే టైటిల్తో మన ఊరు సినిమాలు అనే యూట్యూబ్ ఛానల్లో ఈ చిత్రం ప్రసారం అవుతుంది. ప్రతి ఎపిసోడు 25 నిమిషాల్లో డ్యూరేషన్ ఉండి 4 ఎపిసోడ్గా వస్తుంది. టైటిల్కి తగ్గినట్టుగా ఉంది మూవీ. ఈ మూవీ గంట డ్యూరేషన్ కూడా ఉంటుంది. పల్లెటూరులో పేదవారి జీవనశైలిని తెలియపరుస్తూ వాళ్ళ జీవితంలోని ఆటుపోట్లను ఎలా ఉంటాయో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు డైరెక్టర్ వాయుకుమార్. ఈ స్టోరీని నడిపించే విధానంలో సక్సెస్ అయ్యారు. పల్లెటూరు వాతావరణం, మనుషుల్లోని మంచితనం, పల్లె జీవన విధానం, ఏ విధంగా అందరూ కలిసి ఉంటారు అనేది చాలా బాగా చూపించారు. ఒక పేద కూలి రైతు తన ఆరోగ్యం బాగలేకపోతే తనకు తీర్చలేనంత అప్పు అయితే అప్పు కట్టడానికి అతను ఎదుర్కొంటున్న ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఆ సమస్యల్ని తీసుకొని ఆ సమస్యని ఆసరిగా తీసుకొని కొంతమంది తనకు ఏ విధంగా అతని వాడుకున్నారు, అతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేది కథతో డైరెక్టర్ చాలా బాగా తీశారు డైరెక్టర్. ప్రతి మనసున్న వ్యక్తిని సినిమా చూడాలి. ఒక రైతు కూలి ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్నాడు, వాళ్ళ జీవితాలు ఆ కష్టాలు ఎలా నలిగిపోతున్నాడు అనేది ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. భారీ డైలాగులు, గ్రాఫిక్స్లు, గొప్ప కెమెరా పనితనం ఉండదు. అందమైన షార్ట్స్, అచ్చం మనం పల్లెల్లో పోయి చూసే సీన్సు, ఈ పల్లెటూరు పేద రైతులు అనుభవించే కష్టాలు మాత్రం